హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు రెసిపీ అదిరిపోయింది. డెఫినెట్గా మీరు నేను చేసిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా అదిరిపోయే రెసిపీ బన్ దోశ అనమాట. ఎలా చేయాలో ఏంటో చూసే ముందు మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ గాయ్స్ లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వీడియో అయితే చూసేయచ్చు ఈజీగా. నాకైతే తెగ నచ్చేసిందండి బన్ దోస. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే 1 కప్ అయితే రవ్వ అయితే తీసుకుంటున్నాను. మేము కొలతలతో తీసుకుంటే రెసిపీ అయితే పర్ఫెక్ట్‌గా వస్తది. 1 కప్ రవ్వ, హాఫ్ కప్ అయితే పుల్లటి పెరుగు తీసుకొని 2 బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని, హాఫ్ కప్ అయితే బియ్యం పిండి. ఇది మిల్లులో పట్టించింది. మీరు ప్యాకెట్ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచిగా కలుపుకొని మూడిటిని ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ మిక్సీ పట్టేస్తే అండ్ సేమ్ మనం దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది అలా చేసేస్తే సరిపోతుంది. పక్కన పెట్టి స్టవ్ మీద 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసేసుకొని అండ్ సన్నగా కట్ చేసి కరివేపాకు కూడా వేసేసుకొని ఇది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ముందు మనం ఇందాక మిక్సీ పట్టిన బ్యాటర్లో హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అండ్ సన్నగా తరుముకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. ఇందాక మనం తాలింపు వేసింది చల్లగా అయిన తర్వాత దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం అన్నీ మిక్స్ అయ్యే వరకు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పిండి అనేది నానితే మనకు రెడీ అయిపోతుంది. ఇక్కడైతే టమాటా చట్నీ చేసేద్దామా. ముందు అయితే గుప్పెడంత పల్లీలను మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే బాండీలో పచ్చిమిరపకాయలు మనకు టేస్ట్‌కి సరిపడా పచ్చిమిరపకాయలు వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత టమాటాలు మంచిగా ఫ్రై చేసి కొద్దిగా ఆయిల్ వేసి ఇంకొంచెం ఫ్రై చేసి అండ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసి అన్నీ చల్లగైన తర్వాత మనం మిక్సీ జార్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని మన టేస్ట్‌కి సరిపడే సాల్ట్ వేసుకొని మిక్సీ ఇలా ఈ విధంగా సన్నగా మిక్సీ పడితే సరిపోతుంది. తాలింపు వేసేది మీ ఆప్షనబుల్. తాలింపు వేస్తే టేస్ట్ ఇంకొంచెం పెరుగుతది. నేను తాలింపు వేసి పక్కన పెట్టేసుకున్నాను. చట్నీ రెడీ అయింది. పక్కన పెట్టేసాను. పిండి కూడా పర్ఫెక్ట్‌గా నానిపోయింది. ఇక్కడైతే తాలింపుకు వేసుకునే బాండీలో మనం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ బ్యాటర్ మొత్తం మనం బన్ లాగా ఎలా వేసుకుంటామో అలా వేసుకొని మంచిగా కుక్ అయిన తర్వాత పైన ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం టర్న్ చేసేసుకుంటే రెడీ అయిపోతది. అండ్ చాలా చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా నేను చేసిన ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చూసారా ఇటు సైడ్ ఎంత బాగా కుక్ అయింది. ఇటు సైడ్ కూడా సేమ్ అలా కుక్ అయిన తర్వాత బన్ దోశ రెడీ అయిపోయినట్టు. అండ్ మార్నింగ్ ఒక్క బన్ దోశ తింటే చాలండి కడుపు నిండిపోతుంది. ఇలాగే మొత్తం పిండి అయితే వేసేసుకున్నాను. ఇంకోటి కూడా అలాగే మిగతా పిండి కూడా అలాగే వేసేసుకొని మనం చట్నీతో సర్వ్ చేసుకొని తింటే అద్రిపోయింది. పైన నేను నువ్వులు కూడా వేసుకున్నాను. చూడ్డానికి తినడానికి చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ చేసేసుకొని చట్నీతో సర్వ్ చేసుకొని తింటే అద్భుతంగా కుదిరింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ గాయ్స్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టండి. ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను. ఫుడ్ రెసిపీ ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మళ్ళీ ఒక ఫుడ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. ఉంటానండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫుల్ వీడియో. మళ్ళీ ఒక ఫుడ్ రెసిపీతో కలుస్తాను.